నమస్తే. నేను గజ్జల హుస్సేనయ్య, న్యాయవాది, నంద్యాల. ఈరోజు సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకుందాము. సమాచార హక్కు చట్టం అనేది భారత పౌరులకు లభించిన అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య ఆయుధము. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనము పెంచేందుకు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని 12 అక్టోబర్ 2005 నుంచి అమల్లోనికి తెచ్చింది. ఆర్టీఐ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే పారదర్శకత, ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునే అవకాశము, అవినీతి నిరోధము, నిధుల వ్యయము, పథకాల వివరాలు బహిర్గతం చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడం, పౌర సాధికారత, సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కలిగించడం. ఆర్టీఐ కింద ఎలాంటి సమాచారం అడగచ్చు అంటే ప్రభుత్వ రికార్డులు, ఉత్తర్వులు, సర్కులర్లు, నివేదికలు, ప్రభుత్వ పనులు లేదా నిర్మాణాల తనిఖీ మరియు వాటి నమూనాలు పొందడం, ఆఫీసుల్లోని ఫైళ్ళు, ఈమెయిల్లు, బడ్జెట్ కేటాయింపులు మరియు ఖర్చుల వివరాలు తెలుసుకోవడం, మినహాయింపులు, దేశ భద్రత, సైనిక రక్షణ, విదేశీ సంబంధ మరియు వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ఈ చట్టం కింద ఇవ్వరు. సమాచారం పొందే సమయము పరిమితి. సాధారణ సమాచారం దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు ఇవ్వాలి. జీతము, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారము అత్యవసరమైతే 48 గంటల్లోపు అందించాలి. సహాయక అధికారి ఏపీఐఓ ద్వారా పంపితే అదనముగా 5 రోజులు, మొత్తం 35 రోజులు పడుతుంది. దరఖాస్తు విధానము: ఒక తెల్ల కాగితంపై చేతితో రాయవచ్చు లేదా టైపు చేయవచ్చు, తెలుగులో అయినా లేదా ఇంగ్లీషులో అయినా. పైన సమాచార హక్కు చట్టం 2005 కింద సమాచారం కోరుతూ దరఖాస్తు అని రాయాలి. సంబంధిత శాఖకు చెందిన ప్రజా సమాచార అధికారి గారికి అడ్రస్ చేయాలి. మీకు కావలసిన సమాచారాన్ని స్పష్టంగా పాయింట్లు వారీగా అడగాలి. ఊహాజనిత ప్రశ్నలు అడగకూడదు. చివరగా మీ పేరు, చిరునామా, ఫోన్ నంబరు రాసి సంతకం చేయాలి. రుసుము: దరఖాస్తు ఫీజు 10 రూపాయలు. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా కోర్టు ఫీజు స్టాంపు ద్వారా చెల్లించవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, బీపీఎల్ లేదా తెల్ల రేషన్ కార్డు కలవారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అప్పీలు ప్రక్రియ: సమాచారం సమయానికి రాకపోయినా లేక వచ్చిన సమాచారం అసంతృప్తిగా ఉన్న అప్పీలు చేయవచ్చు. మొదటి అప్పీలును సంబంధిత శాఖలోని సీనియర్ అధికారికి, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి పంపించాలి. 30 రోజుల గడువు ముగిసిన తర్వాత 30 రోజుల లోపు పంపించాలి. సెకండ్ అప్పీలు రాష్ట్ర లేదా కేంద్ర సమాచార కమిషను, ఎస్ఐసి లేదా సిఐసి వారికి మొదటి అప్పీలు తీర్పు వచ్చిన 90 రోజుల్లోపు పంపించాలి. ఆన్లైన్ సేవలు: కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబంధించిన సమాచారం కొరకు RTI online.gov.in పోర్టల్ ద్వారా ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ధన్యవాదాలు.